కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. 10వ ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాన్ని కొండపావులూరులో ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగితే ఎలా అప్రమత్తం అవ్వాలి, ఎలా సిబ్బంది అలర్ట్ చేయాలనే అంశానికి సంబంధించి రెస్క్యూ అవర్ నమూనాని ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. 10th ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనకు సంబంధించి కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, రెస్క్యూ టవర్ అనేది ఒక ప్రత్యేకమైన టవర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరిగినా కానీ అక్కడ పైన జాతీయ జెండా కింద రెండు ఒక ఆర్చ్ లాగా ఉంది. అక్కడ కనుక సైరన్ మోగితే కింద నుంచి బరువు పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏ రకంగా అప్రమత్తం అవ్వాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక ఆనవాళ్ళని అక్కడ ఏర్పాటు చేశారు. దానికి ప్రత్యేకంగా రెస్క్యూ టవర్ అని చెప్పి కూడా దానికి ఒక నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ దాంతోపాటుగా ఎక్కడైతే భవనాలకు సంబంధించి కానీ బిల్డింగ్స్ కానీ ఏమన్నా కూలిపోతే ఏ రకంగా వ్యవహరించాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి దానికి ప్రత్యేకంగా కూడా బాగా జ్యువెలరీ అంటే ఏదైతే ఒక ఏర్పాటుకు సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతోపాటుగా డెమో పోలీస్ స్టేషన్ అని చెప్పి కూడా డెమో పోలీస్ స్టేషన్, డెమో డిస్టిక్ అని కూడా అక్కడ 3 ఏర్పాటు చేయడం జరిగింది. 3 ఒక గుడిసెల్ లాంటి నమూనాలను, 1 పోలీస్ స్టేషన్, 2 ఇల్లు, 2 రెస్ట్ ప్లేస్కి సంబంధించి 3 వాటికి సంబంధించి కేంద్రాలను ఒక ఇంటికి సంబంధించి ఏర్పాటు చేసే రీతిలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 3టికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రెస్క్యూ టీంకు సంబంధించి ఎట్లా అప్రమత్తంగా వ్యవహరించాలి, ఏ రకంగా ప్రమాదం జరిగినప్పుడు వ్యవహరించాలి అనే దానికి సంబంధించి కూడా 3 రకాల ప్రయత్నాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అంటే ఒక దగ్గర నుంచి సెక్యూరిటీ, ఒకటి ఇల్లు, మరొకటి ఆఫీసు, మరొక దానికి సంబంధించి కూడా రెస్ట్ ప్లేస్, 3 అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అక్కడ ఏదైతే రెస్క్యూ టవర్ అంటే ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు వ్యవహరించాల్సిన తీరుకు సంబంధించి ఒక డెమోని ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన నమూనాని కూడా రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా కూడా పరిశీలించి ఆ తర్వాత దీనికి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఒక తగు సూచనలు, సలహాలు చేయడంతో పాటు పలు జాగ్రత్తలు కూడా తీసుకోబోతున్నారు. ఏదైతే రెస్క్యూ టవర్కు సంబంధించి అంటే ఏదైతే 10th ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సంబంధించి ఇక్కడ కొంతమంది సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బందికి సంబంధించి అప్రమత్తం చేసేందుకు దానికి సంబంధించి ఒక బెలూన్ లాంటిది అంటే ఒక సైరన్ లాంటిది ఇచ్చేయడం కోసం కూడా ప్రత్యేకంగా టవర్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇది దాదాపుగా 150 అడుగుల పైగా ఎత్తులోనే ఈ టవర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా అనేక అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రధానంగా ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించి తీసుకోబోతున్న జాగ్రత్తలు, చర్యలకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి ఇక్కడ డెమో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ డెమో కేంద్రంలో భాగంగానే రెస్క్యూ టవర్ అనేది కూడా ప్రస్తుతం మనం ఇప్పటివరకు విజువల్స్ చూసాం. ఓవర్ టు స్టూడియో.